పత్తికొండ పిలుపు. గ్రేటర్ రాయలసీమ కథ. పత్తికొండకు చెందిన రామచంద్రుడు ఒక చిన్న రైతు కుమారుడు. ఆయన తండ్రి చెప్పి ఓ మాట, బాబూ, రాజధాని ఒకప్పుడు మన కర్నూల్ అంది. కాని రాయలసీమ చరిత్రలో ఏనాడు న్యాయం జరగలేదు, అతనికి పదే పదే గుర్తుకొచ్చేది. 1947 తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయింది. అప్పటి రాజధాని కర్నూల్ అయింది. కానీ తెలంగాణ నిజాం నుంచి విడిపోయి కలిసాక హైదరాబాదే నూతన రాజధాని అయింది. రాయలసీమ ప్రజల ఆశలు అప్పుడు పగిలిపోయినవే. కన్నీటి చరిత్రను మర్చిపోకుండా కొన్ని వందల మంది విద్యార్థులు కర్నూల్ రాజధానిగా ఉండాలంటూ ప్రాణత్యాగాలు చేశారు. కాని వారి త్యాగాల్ని ఈనాటి పాలకులు మరిచిపోయారు. ఇప్పటికీ పత్తికొండ తాలూకాలో వలసలు ఆగడం లేదు. రామచంద్రుడు గనుక చదువుకున్నా ఉద్యోగం దొరకలేదు. ఇండస్ట్రీ లేదు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు, వ్యవసాయం లాభదాయకం కాదు. అతను తన బంధువులతో కలిసి ఒక సంఘం ఏర్పాటు చేశాడు, గ్రేటర్ రాయలసీమ పోరాట సమితి. వారు ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆవేదనను శక్తిగా మార్చే ప్రయత్నం చేశారు. ఒక రోజు కర్నూలులో జరిగిన ప్రజా సభలో రామచంద్రుడు చెప్పిన మాటలు హృదయాన్ని తాకాయి. గ్రేటర్ దేన్ రాయలసీమ అంటే కేవలం ఒక ప్రాంతం కాదు. ఇది న్యాయం కోసమై పోరాడిన ప్రజల గుండె చప్పుడు. మమ్మల్ని మళ్లీ మరిచిపోకండి.